హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైమండ్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు మాది డే 7 ఇన్ బ్యాంకాక్. మేము టెర్మినల్ 21 రమాత్రి రోడ్లో ఉన్న టెర్మినల్ 21కి వచ్చాము ఈరోజు. ఇక్కడ నుంచి ఈవినింగ్ క్రూజ్ ఉంది విత్ డిన్నర్ అట. సో ఇక్కడ నుంచే క్రూజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక పియర్ ఉంది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది బోర్డింగ్. చెక్-ఇన్ 6కి ఉంది, సో ఇప్పుడు 4 అవుతుంది. సో అలా మాల్ మొత్తం తిరిగేసి ఇప్పుడే తిన్నాము. తిన్నది అరిగించుకొని క్రూజ్కి వెళ్ళాలి నైట్. లెట్స్ గో, లెట్స్ సీ ఎట్లుందో మాల్. ఈ మాల్లో ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క థీమ్ ఉంది. 5 or 6 ఫ్లోర్స్ ఉన్నాయి. లైక్ ఒక ఫ్లోర్ ఇటలీ, ఒక ఫ్లోర్ శాన్ ఫ్రాన్సిస్కో, ఒక ఫ్లోర్ ఫ్రాన్స్, థాయిలాండ్ వాళ్ళది, యూరప్ ఒకటి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కటి అన్నట్టు. సో ఆ టైప్ ఫుడ్ అండ్ ఆ టైప్ స్టోర్స్ కూడా ఉన్నట్టున్నాయి. లెట్స్ గో. సో ఫస్ట్ ఫ్లోర్ దీన్ని ఇటాలియన్ విలేజ్ అని అంటున్నారు. బోట్ ఎక్కచ్చా మనం కూడా? దిగచ్చా ఫోటో? ట్రై చేద్దామా? ఇట్లా బయట ఉన్నాయి స్టోర్స్ అండ్ లోపల ఉన్నాయి బ్రాండ్స్, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. స్కెచర్స్, అడిడాస్ ఉంది, ప్యూమా ఉంది, ఎంకే, క్రాక్స్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క ఫ్లోర్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. మాల్ మధ్యలో చిన్న 2 బోట్లు పెట్టిన మంచిగా ఫోటోలు తీయడానికి, వాటర్ ఎఫెక్ట్ అంత బాగుంది. అక్కడ చిన్న పాప కూడా కూర్చుంది మంచిగా. రిలాక్సేషన్ కూడా కూర్చోవచ్చు, ఫోటోలకే కాదు. అది కొన్ని తిని అట్లా తీయాలి. అలా కూర్చోబెట్టి అటు ఆపోజిట్లో కూర్చొని తీయాలి ఫోటో. సైడ్ మళ్ళీ ఫుడ్ కోర్ట్ ఉంది, డిఫరెంట్ ఫుడ్ సెక్షన్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్, దీన్ని ఇటాలియన్ విలేజ్ అని అంటున్నారు. వీళ్ళు పేరు పెట్టారు ఇటాలియన్ విలేజ్ అని. సో మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. సెకండ్ ఫ్లోర్ ఈజ్ ఫ్రాన్స్ థీమ్ అంట సెకండ్ ఫ్లోర్ అంతా. సో లెట్స్ గో చెక్ ద ఓల్డ్ ప్యారిస్. సో పేర్లు కూడా అట్లనే ఉన్నాయి, ఫ్రాన్స్ పేర్లు. బియావెన్యూ, ప్యారిస్. మంచిగా డెకరేషన్స్. సూపర్ రిచ్ థాయిలాండ్ కరెన్సీ ఎక్స్చేంజ్, బోన్జూర్, బ్రెడ్స్. సో వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ ఫ్లోర్. ఇది జపాన్ వాళ్ళది, అందుకే అన్ని జపనీస్లో ఉన్నాయి పేర్లు కూడా కొన్ని. సో మనం ఇందాక థర్డ్ ఫ్లోర్కి రాలేదు. ఇక ఇక్కడ కూడా ఉన్నాయి చెరీ బ్లాసమ్స్, మంచిగా ఉన్నాయి మాల్స్. చెట్టు ఉంది అక్కడ, చెరీ బ్లాసమ్ ట్రీ. థర్డ్ ఫ్లోర్కి రాలేము మనం, ఇప్పుడే థర్డ్ ఫ్లోర్కి మేము కూడా రావటము. బాగుంది, జపనీస్ స్టైల్, జపనీస్ బర్డింగ్స్. గేట్ 3 డైరెక్షన్స్ నీట్గా మెయింటైన్ చేశారు, బాగుంది. అక్కడ కూడా బాగుంది, అటు సైడ్ బెలూన్స్ అవన్నీ. ఇటు సైడ్ పైన 4th ఫ్లోర్ ఉంది. ఇది వాష్రూమ్స్కి వెళ్ళేవే ఇక్కడ మాల్లో. ఎంత బాగుంది చూడండి సీనరీకి. వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగొచ్చని ఇక్కడ సెట్ చేసింది ఇట్లా మంచిగా. ప్లాంట్స్, వాల్స్, ప్రతిదీ ఎవ్రీ ప్లేస్ ఫోటో దిగచ్చు మంచిగా ఇక్కడ. ఇదంతా ఈ సెటప్, చెరీ బ్లాసమ్ ట్రీస్, ఈవెన్ వాష్రూమ్స్ కూడా లోపల ఎంత బాగున్నాయి. 4th ఫ్లోర్ కూడా శాన్ ఫ్రాన్సిస్కో థీమే, బట్ మోస్ట్లీ పార్కింగ్ అది. సో మనం ఇప్పుడు 5th ఫ్లోర్. సో 5th ఫ్లోర్ కూడా శాన్ ఫ్రాన్సిస్కో థీమ్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఈ క్రూజర్స్ ఏమో మనం ఎక్కేది సాయంత్రం, కనిపిస్తున్నాయా? డిఫరెంట్ డిఫరెంట్ క్రూజర్స్ ఉన్నాయి. అండ్ ఈ బ్రిడ్జ్ మనం మినీ సియామ్లో చూసాము, మినీ వర్షన్ ఆఫ్ దిస్ బ్రిడ్జ్ చూసాము. సో ద బిగ్ వర్షన్ ఈస్ హియర్. సాయంత్రం కనపడుతుంది మనకి. సో ఈ రివర్లో దీన్ని చావ్ ప్రాయ రివర్ అని అంటారట. ఈ రివర్లో ఎన్ని క్రూజర్స్, డిఫరెంట్ కంపెనీ క్రూజర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్విజిన్స్ ఉన్నాయి దాంట్లో. ఎలా ఉంటుందో సాయంత్రం ఎక్స్పీరియన్స్ చేశాక చెప్తాము. సో ఇదంతా ఎక్కువ ఫుడ్ సెక్షన్ ఉన్నాయి, చాలా డిఫరెంట్. థాయి ఉన్నాయి, థాయి ఎక్కువ ఉన్నాయి. అంత సీ ఫుడ్ స్మెల్ అంతా అదే. సీ ఫుడ్, థాయి ఫుడ్, సీ ఫుడ్ స్మెల్ అంతా.
డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్, ఎన్ని స్టోర్స్ ఉన్నాయో ఈ టెర్మినల్ 21 మాల్లో. ఇక్కడ రామాత్రి రోడ్లో ఉన్న టెర్మినల్ 21 మాల్లో దాదాపు 100+ అబౌవ్ ఫుడ్ స్టోర్స్ మాత్రమే ఉన్నాయి అంట ఈ మాల్లో. మోర్ దెన్ 100. ఒక మాల్లో మోర్ దెన్ 100 స్టోర్స్ ఫుడ్ ఉన్నాయా? ఎంత తిన్నా కూడా ఎన్ని తింటారు? ఇదంతా ఫుడ్ సెక్షన్. సో ఇటు సైడ్ స్నాక్ బార్ సెక్షన్ ఉంది. కానీ మాల్ వీళ్ళ థీమ్స్ అయితే బాగున్నాయి. ప్రతి ఫ్లోర్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్, అండ్ థీమ్స్కి తగ్గట్టు డిజైన్స్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశారు. కిడ్స్ జోన్, ప్రతి ఫ్లోర్లో కిడ్స్ జోన్ ఉంది, చిన్నదో పెద్దదో. ఇక్కడ పెద్దది ఉంది చాలా, బట్ వేరే వేరే ఫ్లోర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కిడ్స్ జోన్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్, షాపింగ్స్ ఉన్నాయి, రిలాక్సేషన్ ప్లేసెస్ ఉన్నాయి, అండ్ నీట్గా ఉంది. ప్రతి ప్లేస్ ఇన్ బ్యాంకాక్ అండ్ పటాయా అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. మనం ఇప్పుడు ఎల్జీ ఫ్లోర్లో ఉన్నాము, లోవర్ గ్రౌండ్ ఫ్లోర్. ఇది కరేబియన్ విలేజ్ అని అంటారట దీన్ని వీళ్ళు. ఇది ఇక్కడ ఫుడ్ మార్కెట్, సూపర్ మార్కెట్, ఫుడ్ స్టోర్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అదర్ స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా థీమ్స్ బాగున్నాయి. పెద్ద బోట్ ఉంది మంచిగా ఇక్కడ. యా, గో ఎక్కిపో. ఈగల్ని కట్టేశారు. కరేబియన్ విలేజ్ అన్నారని విలేజ్ లాగా హెన్స్ కూడా ఉన్నాయి. గుడ్లు కూడా పెట్టినాయి. అవి ప్లాస్టిక్ గుడ్లు కొన్ని ఉన్నాయి, కొన్ని ఒరిజినల్ గుడ్లు ఉన్నాయి. యానిమల్స్ పెయింటింగ్ సెక్షన్ ఉంది ఇక్కడ. స్పాస్ ఉన్నాయి, డిఫరెంట్ స్పాస్. ఇప్పుడు మనం వెళ్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఇంగ్లాండ్ థీమ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది డిఫరెంట్ థీమ్ ఉంది ఇక్కడ. లైట్స్, డెకరేషన్స్. ముందుకెళ్దాం, చూద్దాం ఏమున్నాయో. ఏ ఫ్లోర్లో అయినా జ్యువెలరీ సెక్షన్, హ్యాండ్ బ్యాగ్ సెక్షన్, బట్టలు ఇవి కామన్. ఫుడ్, కొంచెం ఈ ఫ్లోర్లో షాపింగ్ సెక్షన్ ఎక్కువ ఉంది, ఫుడ్ సెక్షన్ తక్కువ ఉంది. మరి మిగతా ఫ్లోర్లు అన్నీ అయితే ఫుల్ ఆఫ్ ఫుడ్. బ్రిడ్జ్ థీమ్లో ఇది కట్టారు. అంటే ఎవ్రీ ఫ్లోర్కి ఆ కంట్రీది ఏదైతే పెట్టారో వాటికి సంబంధించిన అయితే మనుషులు పెట్టారు. అందుకే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క థీమ్ పెట్టారు వీళ్ళు. మన క్రూజ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్. ఈ ఫ్లోర్ నుంచి అటు సైడ్ గేట్ 4కి వెళ్ళాలి మనము. ఇంకా టైం ఉంది. ఈ వీడియోకి ఇంతే, దట్స్ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.